వైసీపీ కోవర్టువి. ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు? మాట వస్తే అందరి ముందు చంద్రబాబు గారు కాలు పట్టుకుంటాడు బుద్ధాయంకనా అని చెప్తా. ఓకే, నాకు దేవుడు అయినా ఆయన కాలుకు నమస్కారం చేస్తే నాకు పై నుంచి కింద వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముక్కుతావుగా, లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు ముక్కుతాడు ఈ కేసీఆర్ నాని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాలు మొక్కి తర్వాత కండవ వేసి తర్వాత బొగే ఇచ్చాడు. లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చాయి. ఇదిగో తమ చట్ట అప్పుడే అయిపోలేదు కదా. క్యారెక్టర్లెస్ ఫెలో కేసినేని నాని నీ చెట్ట. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడాల. నీ చెట్ట ఇదిగో ఇక్కడ ఉంది. నువ్వేంటో అనుకుంటున్నావు? ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా? అంటే అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేసినేని చిన్నికి కేసినేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని? నువ్వు గొడవ పడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అసలు నీ బుద్ధున్నవాడు అయితే వదిన్ని తల్లిలా చూస్తారు. అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు, మరదల్ని కూతురులా చూస్తారు. కేసినేని చిన్ని భార్య నీ సొంత మరదలు ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట, దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు. ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా? చెప్పు, ఇప్పుడు చెప్పు. చంద్రబాబు గారు పెట్టమన్నారని చెప్తావు, నువ్వు అబద్ధాలు ఆడుతావు. ఇప్పుడు దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు. చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు నువ్వు. చెప్పు. ఆమె మీద కేసినేని చిన్ని గారి భార్య జానకి గారి మీద చంద్రబాబు గారు పెట్టమన్నారా? నువ్వు పెట్టావా? ఎవరన్నా సొంత మరదలు అంటే కూతురుతో సమానం కదా. తల్లి వదిలేమో తల్లితో సమానం, మరదలేమో కూతురుతో సమానం. నువ్వు ఒక శాడిస్ట్వి. ఎదురోడు చక్కగా ఉండే చూడలేనటువంటి మనిషివి. నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా? రేపు గెలుస్తావా? పందేలు అంటే జోదు అనేది తప్పు. ఓకే, ఒక ఆట ఆడదాం. నువ్వు గెలిస్తే మా బుద్ధాభవన్ నీకు ఇచ్చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసీఆర్ భవన్ నాకు ఇస్తావా? ఊరికి చిన్న ఆట. మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా, ఆ ఆడదాం ఆంధ్రాలో ఇదొక ఆట. ఆడతావా నువ్వు?